హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు నేను, అమ్మ, అలాగే చీకు ముగ్గురం కూడా బయటకైతే వెళ్తున్నాము ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి. సో ఎక్కడికి, ఏం ఫంక్షను, ఎవరెవరికి కలిసాము అనేది ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. నాన్న అలాగే తను పాప ఇద్దరు కూడా రావట్లేదు. తను పాపకి ఈరోజు స్కూల్లో స్పోర్ట్స్ డే అయితే ఉంది. నేను అమ్మకి చెప్పాను, నాన్న మీరు వెళ్ళేసి రండి, నేను చీకు తను ఇంట్లోనే ఉంటాము, అలాగే తను పాపది స్పోర్ట్స్ డే అటెండ్ అవుతాను అంటే, అమ్మ రిలేషన్స్ అందరూ వచ్చింటారు, చూసినట్టు అవుతుంది ఒకసారి అందరినీ కూడా, రా మనం ఎక్కువగా ఫంక్షన్స్ అటెండ్ అవ్వము కదా అనేసి ఇంకా చెప్పినందుకు సరేలే అని ఇలా అయితే రెడీ అయ్యాను. సో చెంపచార్లు వేసుకోవడం పెద్దగా నాకు నచ్చదు, బట్ ఎలా కనిపిస్తున్నాయో మీరు కామెంట్ చేయండి. అమ్మ చెప్పినందుకు వేసుకున్నాను. ఇక తను పాపకి స్పోర్ట్స్ డే ఉంది కదా, అందుకని నాన్న తను అయితే రావడం లేదు. మేము ముగ్గురైతే ఇంకా ఇంట్లో నుంచి బయలుదేరాము. ఫంక్షన్ వచ్చేసి హొస్కోటేలో ఉంది. సో మేము మార్నింగ్ 7 కల్లా బయలుదేరాము. 9 కల్లా అక్కడికి రీచ్ అయిపోయాము డెస్టినేషన్కి రీచ్ అయ్యేలోపు మన చీకుగాడు ఒక మంచి న్యాప్ అయితే వేశాడు. ఇక ఆటోలో వెళ్ళాము కదా, హెయిర్స్ అన్నీ కూడా మంచిగా డ్యాన్స్ అయితే చేశాయి. ముహూర్తం టైమింగ్స్ వచ్చేసి 9:20 టు 10:30 అలా ఉండే. ఇక 9కే రీచ్ అయిపోయాం కదా, సో బ్రేక్ఫాస్ట్ అనేది మేము అక్కడే చేసాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతే ఇంక ముహూర్తం అయితే అయింది. పెళ్ళొచ్చేసి అమ్మ వాళ్ళ మేనత్త మనవడంట పెళ్ళికొడుకు. మన చీకు హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు కార్డ్ ఇవ్వడానికి వచ్చారు. సో ఇంటి దగ్గరకు కూడా వచ్చారనమాట అప్పుడు. సో పెళ్ళికొడుకు వాళ్ళ బ్రదర్ అయితే వచ్చారు. అప్పుడు అమ్మతో చెప్పారంట. సో అమ్మ చెప్పింది, కాంతమ్మకి మంచిగా చెప్పేసిరా, పెళ్ళికి తప్పకుండా రావాలి అని చెప్పింది అమ్మ అనేసి చెప్పారంట. ఇంకా అమ్మకి ఎమోషన్స్ అన్నీ అలా ఒకసారి స్పైక్ అయిపోయి కంపల్సరీ పెళ్ళిని అటెండ్ అవ్వాలి. అంతే కాకుండా ఇక నన్ను, తను, చీకుని అందరినీ కూడా పిలుచుకొని వెళ్ళాలి అనేసి అమ్మ అనుకున్నది. బట్ ఏంటి అంటే ఇంక తను పాపకి స్కూల్ ఉండడంతో ఇంక మేమందరం వెళ్ళాము. మేమైతే ముహూర్తానికి వెళ్ళాము. రిసెప్షన్ అయితే అటెండ్ అవ్వలేదు. సో డే బిఫోర్ అంటే సాటర్డే నైట్ వచ్చేసి రిసెప్షను అండ్ సండే మార్నింగ్ వచ్చేసి ముహూర్తం ఉండే. ఇంకా ఈవిడైతే చాలా ఎంజాయ్ చేసింది. పాపం వాళ్ళని అడుగుతుంది, అంటే డిఫరెంట్ మ్యూజిక్ ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్స్ ఏవైనా ప్లే చేయండి అని. పాపం వాళ్ళు అదే సౌండ్ ప్లే చేస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడైతే మా ఆడపడుచు మీకు తెలుసు కదా, అమ్మో ఇంకా వాళ్ళ ఆడపడుచు కళ అక్క. సో ఇంకా అంటే అక్క నాకు కూడా అవుతుందిలే, అన్నయ్య వాళ్ళ అక్కనే కదా. కళ అక్క పక్కలోనే ఇంకా అక్క, అలాగే అత్తయ్య వాళ్ళు ఇటు సైడ్ అయితే ఇంకా అమ్మ, అలాగే అన్నయ్య, చీకు, మన జయవర్ధన్. మన లేడీస్‌కున్న ఒక పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే ఫంక్షన్ అయిపోయిన వెంటనే శారీ అనేది చేంజ్ చేసేసుకోవాలి. సో ఇంకా వీళ్ళు కూడా అదే హడావిడి చేస్తూ ఉన్నారు. ముహూర్తం అయితే అయిపోయింది కదా, ఇంకా శారీ చేంజ్ చేసేసుకుందాము అని హడావిడిగా చేసుకొని ఇంకా వెళ్తున్నారన్నమాట. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి అమ్మ వాళ్ళ బ్రదర్స్. సో మా మేనమామలు. సో చిన్న మామయ్య, అలాగే అక్కడ వచ్చేసి పెద్ద మామయ్య. ఇంకా మంచిగా కూర్చొని వాళ్ళ చెల్లెలతో మాట్లాడుతూ ఉన్నారు. కొద్దిసేపు మా అమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా స్టేజ్ మీదకైతే వచ్చాము. సో ఫోటోకి పోజ్ ఇవ్వరా లవితో అని అంటే, వాడేమో కింద పడిన బలూన్స్ అంటే వాళ్ళు ఆడుకుంటారు కదా, సో వాటి పడినవన్నీ కూడా ఏరుకుందాం అనేసి వాడు చూస్తూ ఉన్నాడు. ఎలా తీసుకోవాలి, అమ్మ తిడుతుందా ఏంటి అనేసి కిందే ఉన్నాయి వాడి ఫోకస్ అంతా కూడా. ఫోటోస్ తీయించుకున్న తర్వాత ఇంకా లంచ్‌కైతే వెళ్ళాము. యాక్చువల్లీ అందరం ఒకేసారి స్టార్ట్ అయ్యాము లంచ్‌కి వెళ్దామనేసి. ఇంకా అక్క ఫోటోస్ తీయించుకుందాం రాండి అంటే ఇంకా అక్కడికి స్టేజ్ అయితే ఎక్కామన్నమాట. ఇంకా మేము వచ్చేలోపు ఒక 2 ఫోటోస్ తీయించుకొని వచ్చేలోపు కళక్క వాళ్ళు ఈ ఎండ్‌కి ఉంటే, ఇంకా అమ్మ వాళ్ళైతే ఆ ఎండ్‌కి వెళ్ళిపోయారు. ఇక ఆ రోలో మాకు ప్లేస్ కూడా లేదు. అందుకని ఇంకా ఇటు సైడ్ అయితే కూర్చున్నాము. ఫుడ్ అయితే చాలా బాగుండే. ఇంకా పెళ్ళిలో భోజనం అంటే చెప్పాలా, సో చాలా వెరైటీస్ ఉండే. సో ఫుల్ మీల్స్
మంచిగా తిన్నానన్నమాట. పెళ్ళిలో చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అమ్మ సైడ్ వాళ్ళందరూ కూడా అమ్మని "కాంతమ్మ టిఫిన్ చేయిపో, లేట్ అయితుంది పోమ్మ టిఫిన్ చేయిపో, కూర్చోమ్మా మాట్లాడు" అది ఇది అని వాళ్ళు అంటే ఎంతో ప్రేమతో పలకరిస్తూ ఉన్నారు. అప్పుడు అనిపించింది మన ఉమెన్స్‌కి ఏం కావాలి చెప్పండి, చీరలు, నగలు ఇవన్నీ కాదు. మన అనుకున్న వాళ్ళు మనల్ని ప్రేమతో పలకరించినప్పుడు ఆ ఫీలింగ్స్ అనేది వేరే లెవెల్ ఉంటాయి. వాటి ముందు ఏవి కూడా పనికిరావన్నమాట. తను వాళ్ళ స్కూల్‌లో స్పోర్ట్స్ డే ఒక 2 కల్లా అయిపోయింది. సో, ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి ఇద్దరు కూడా వెళ్ళి ఆడుకొని మళ్ళీ ఇక్కడ ఆడుకుందామని మళ్ళీ ఇంటికైతే వచ్చారన్నమాట. తను ప్రైజ్ వచ్చినా ఏది? ఓహో, ఏమిట్లో ఏమిట్లో? రన్నింగ్ విత్ కోనా అంటే స్పూన్ తెలుసు, కోన్ ఏంది? ఇట్లాంటి రింగులు ఉంటాయి కదా, ఇవి పెడతారు 3, దాని లోపల కాన్స్ పెడతారు. ఒకటి ఖాళీ పెట్టింటారు రింగ్, ఒక్కొక్క కోన ఎత్తుకొని పోయి ఆడుతా. మెహందీ కోనా? మెహందీ కోనా మరి? కోన్ ఓకే ఓకే, ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టే ఆ షేప్లో ఉంటాయి చూడు, ఆ కోన్సా? ఓకే ఓకే ఓకే. లవ్ చూడరా, అక్కకి ప్రైజ్ వచ్చింది. నువ్వు స్కూల్కి పోయింటే మీ మిస్ నిన్న ఫోన్ చేసిండా? ఏ నాగల బిడు ఆ తర్దేని పాప అది సిక్కలేదు అని ఏడుచుకుంటూ కూర్చోయింది. చూడడా, తను స్కూల్కి పోయి ప్రైజ్ తెచ్చింది, నువ్వు పోవా? మక్కు ముచ్చుకుంటావు. ఏ బన్రే ఎಳ್నీరు కుడిరి రా, తను నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు ఎಳ್నీరు తాగండి. దీంట్లో ఉన్నాయి చూడు, మేము తాగి వస్తే దీంట్లో తీసుకో, అవ్వయి కొట్టిస్తుంది, కొట్టియమ్మా. లొడ్డా? లొడ్డు తింటారా, కాయ తాగుతారా? నాకు కావాల కాయ. ఇంత సన్నగా లొడ్డుగా ప్యాక్లు. ఆ అక్క వద్దన్నట్లల్లా 2 బ్యాగులు ఇచ్చి చూడు. ఏంది లడ్డు బాక్స్లో ఇచ్చినారమ్మ లడ్డుని. నువ్వు పెళ్ళికి రాలేదు కదా, దానికి నీకు ఇంకొక బాక్స్ ఇచ్చినారు చూడు, కావాలంటే ఇదిగో. తనకు ఒక బాక్స్ అని ఇచ్చినారు. బాక్స్ కాదు, ఆడు చూడడా. కరెక్ట్గా ఓపెన్ చెయ్యి. అన్ని లడ్డూలే. ತಿನ್ನೆ ತಗೋ. ಅಯ್ಯೋ ಪೀಸ್ ಆಗಿದೆಯಾ? పీసులు తను ఏమో మరి. దాంట్లో లడ్డూసే కావాలా? ఏది ప్రైస్ తీసుకోరా లవి, లవి తనుది ప్రైస్ తీసుకోరా. ఇంకేం కావాలి తోళ ఇదినా దగ్గర నుంచి. అమ్మ ఇది సొట్టు వచ్చింది కొంచెం. ఏం కాదులే, తను అందరిది ఇట్లా సెట్ వచ్చింది. వీడు ఇచ్చిన స్ట్రైట్ చేసుకోవచ్చు. మళ్ళీ అదేమన్నా టైట్ చేస్తే స్ట్రైట్గా అవుతుంది. ఏంలే ఇటు చూడు ఎట్లా వచ్చింది, ఇట్లా రావాలి. ఇది మార్నింగ్ వెళ్ళేటప్పుడైతే జస్ట్ ఒక వితిన్ 2 అవర్స్కే వెళ్ళిపోయాము. ట్రాఫిక్ లేదు, ఏం లేదు కదా. సో అందులో వెదర్ కూడా బాగా ఉండే, సో ఏం పెద్దగా అనిపించట్లేదు. బట్ రిటర్న్ వచ్చేటప్పుడు ఉంది 1 o'clockకి బయలుదేరాము అనుకుంటా. వితిన్ 1 బయలుదేరాము. సో ఇంటికి రీచ్ అయ్యేలోపు 3:30, 4 అయితే అవుతూ ఉంది. సో ట్రాఫిక్, అందులో ఎండ, ఓ మై గాడ్ ఎంత ఎండలు ఉన్నాయో, అసలు చలికాలం లాగానే అనిపించలేదు.
చాలా టైర్డ్ అయిపోయాము. ఇంక ఇంటికొచ్చిన తర్వాత పెద్దగా నాకు వీడియోస్ మళ్ళీ కంటిన్యూ చేయాలనైతే అనిపించలేదు. ఇంకా తను, చీకు ఇద్దరు కూడా కిందకి వెళ్ళి ఇంకా పైనింటి పిల్లలు అందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు. కొద్దిసేపు పడుకుందామని నేను పడుకున్నాను. అమ్మ అంతలోపు స్నాక్స్ ఏదైనా చేద్దామనేసి అటుకులనైతే చేస్తూ ఉంది. కొన్ని పేపర్ అటుకులు, అలాగే ఇంకా కొన్ని నార్మల్ అటుకులు వేసి చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుండే. ఈవినింగ్‌కి ఒక హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ అయితే రెడీ చేస్తూ ఉంది అమ్మ. కింద నోట్లు ఉంటాను నల్లగా. నల్లగా ఏం లేదు రావు. వ్లాగ్‌నైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్. బై బై.